భీష్మ ప్రతిజ్ఞ విధి యొక్క మలుపులలో సత్యవతి అనే ఒక ఆమెను శంతనుడు వివాహం చేసుకోవాల్సి వస్తుంది. అయితే సత్యవతి వాళ్ళ తండ్రి డిమాండ్ ఏంటి అంటే ఆమెకు పుట్టిన కుమార్తె కుమారులు మాత్రమే సింహాసనాన్ని వారసత్వంగా పొందాలని. అయితే శంతనుడికి ముందే పెళ్ళై ఉంటుంది కాబట్టి శంతనుడి పెద్ద కుమారుడు దేవవ్రతుడి యొక్క జన్మ హక్కుని తను నిరాకరిస్తాడు. శంతనుడు అప్పుడు ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొంటాడు. ఇది చూసిన దేవవ్రతుడు తన తండ్రి యొక్క బాధను అర్థం చేసుకొని ఆ బాధాకరమైన విషయం నుండి ఎలాగైనా బయటపడాలి అని అనుకొని దేవవ్రతుడు రాజుగా ఉండకూడదని, పెళ్లి చేసుకోనని, పిల్లల్ని కూడా కననని ప్రమాణం చేస్తాడు. ఈ నిస్వార్థ నిబద్ధత వల్లే అతనికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఇక శంతనుడికి భీష్ముడు సత్యవతిని సమర్పిస్తాడు. భీష్ముడు తను చేసిన ప్రతిజ్ఞతకు విధేయతగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఆ కర్తవ్యాన్ని అనుసరిస్తూ ఉంటాడు. అలాగే భీష్ముడు చాలా నిబద్ధతతో నిజాయితీతో కూడా ఉంటాడు. ఇక నెక్స్ట్ వీడియోలో అంబాదేవి ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, కొత్త ఛానల్ కాబట్టి.